రిసార్ట్కి వెళ్ళే ముందు మేము మీతో కొంచెం ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాము. అది ఇన్ఫర్మేషన్ అనుకోండి, టిప్స్ అనుకోండి, సక్సెస్ అవడానికి ఇయర్ రిజల్యూషన్ అనుకోండి, ఏదైనా కానీ మీకు యూజ్ అవుతాయని చెప్పి కొంచెం ఇన్ఫర్మేషన్ అండ్ మా ఎక్స్పీరియన్స్తో షేర్ చేస్తున్నాము. ఏంటంటే మనం ఒక కాలేజ్ లైఫ్ నుంచి ఆఫ్టర్ మ్యారేజ్, కిడ్స్ ఆ ఏజ్ వరకు మనం ఎన్నో లైఫ్లో ఎంతో మంది సోషలైజ్ అవుతుంటాము. అప్పుడు మనం ఎన్నో తెలుసుకుంటాము, అప్ అండ్ డౌన్స్ చూస్తాం, బ్యాడ్ టైం చూస్తాం, గుడ్ టైం చూస్తాము. సో అట్లాగా మేము నేర్చుకుంది, మేము ఒక సక్సెస్ అవటం కోసం మేము ఫాలో అయిన టిప్స్ మీతో చెప్తాను. సో ఈ టైం పీరియడ్లో మనము ఒక బ్యాడ్ టైం నడిచినప్పుడు మనకి అనుకునే వాళ్ళే కొన్ని శత్రువులు ఉండొచ్చు. అది ఫ్యామిలీ అవ్వచ్చు, నైబర్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఏదైనా కానివ్వండి. అలాంటి టైంలో మనం ఎమోషనల్లీ అండ్ మెంటల్లీ కొంచెం స్ట్రాంగ్ అవ్వాలి. వీక్గా ఉన్నాం అనుకోండి, మన గ్రోత్ అనేది డౌన్ అవుతుంది. అప్పుడైనప్పటికీ మనకు వాల్యూ ఉండదు. ఆ టైంలో మనం మెంటలీ అండ్ ఎమోషనల్లీ సెల్ఫ్ హీలింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ఎవరో ఇస్తే రాదు, మనకి మనంగా అది హీల్ చేసుకుంటూ కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. అది చెప్పినంత ఈజీ అయితే కాదు. బట్ ఎట్లా అనేది కొంచెం చిన్న ఇన్ఫర్మేషన్ ఎవరేమన్నా అనుకోనియండి, ఇది నన్ను అనుకుంటే అనుకోనియండి, ఇట్స్ ఓకే. బట్ అట్లా అనుకోని మీరు ఓన్లీ ఇప్పుడు యాజ్ ఏ హౌస్ హోల్డ్ అనుకోండి, మదర్గా కిడ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఏమనుకుంటే అనుకోండి, ఏం పర్లేదని చెప్పి. జాబ్ చేస్తున్నారా, ఆ జాబ్లో ఒక సక్సెస్ కోసం ఆ వర్క్ మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ చేయండి. ఆటోమేటిక్గా మీరు అవి వస్తున్నా కూడా అవాయిడ్ చేసేయండి, డైవర్ట్ చేసుకుంటే మీరు ఆ ఫీల్డ్లో సక్సెస్ వస్తుంది. ఆటోమేటిక్గా ఆ సక్సెస్ వస్తున్నప్పటికీ ఈ సైడ్ ఏవైతే మనం వింటుంటామో చేస్తుంటామో వెళ్ళిపోతుంటాయి. అప్పుడు మీకే అప్పుడు అర్థమవుతుంది, మెల్లమెల్లగా మీకు సెల్ఫ్ హీలింగ్ అనేది డెవలప్ అవుతూ వస్తుంది. సో మాకు ఒక బ్యాక్ టైం నడిచినప్పుడు మేము చేసుకున్న ఈ స్మాల్ టిప్ అన్నమాట. ఇప్పుడు అది సక్సెస్ అయింది కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. యాజ్ ఎ జాబ్ హోల్డర్గా నీకు ఉన్న ఫ్యామిలీ సిచ్యువేషన్స్ లో కానీ, ఫైనాన్షియల్ గా కానీ, ఎమోషనల్లీ మెంటల్ నువ్వు ఎట్లా కంట్రోల్ చేసుకుంటావు? సెల్ఫ్ హీలింగ్ అండ్ ఎమోషనల్ కంట్రోల్ ఎలా చేసుకుంటావు అంటే అది డిపెండ్ అవుతుంది సిచ్యువేషన్ పైన. ఇప్పుడు స్ట్రెస్ కన్నా ఓవర్ వర్క్ లోడ్ ఎక్కువైపోయింది అనుకో, ప్రతి మనిషికి ఒక హాబీ ఉంటుంది. ఆర్ మేబీ పిల్లలతో ఆడుకోవడం, మెడిటేషన్ చేయడం, స్విమ్మింగ్ వెళ్ళటం, లేకపోతే ట్రావెలింగ్. నాకు పర్సనల్గా ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం నాకు. సో ట్రావెలింగ్ చేసినా కూడా చాలా వరకు రిలాక్సింగ్ ఉంటుంది, అలా ఇష్టమైన ప్లేసెస్కి. బట్ టైర్డ్నెస్ ఉంటుంది అట్ ద సేమ్ టైం వర్క్లోడ్. బట్ మైండ్కి ఇట్స్ వెరీ రిలాక్సింగ్ యాక్చువల్లీ. అండ్ కొంతమందికి చిన్నపిల్లలు ఆడుకోవడం చాలా ఇష్టం. కిడ్స్ ఉంటారు కదా ఇంట్లో, వాళ్ళతో టైం స్పెండ్ చేయడం, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం అనేది నేను అలా బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తాను నేను. బట్ ప్రతి మనిషికి ఇలాంటివి ఎలా ఉండాలి ఖచ్చితంగా. వాళ్ళకు ఒకవేళ స్ట్రెస్ అయిన, వర్క్ లోడ్, ప్రెషర్ తగ్గాలి అంటే ఇవన్నీ వాళ్ళు ఫోకస్ చేయాలి వీటిపైన. ఓకే, ఇప్పుడు యాజ్ అ జాబ్గా వచ్చే స్ట్రెస్ని సెల్ఫ్ హీలింగ్ చేస్తున్నావు. ఒక ఫ్యామిలీ కానీ, నైబర్స్, ఫ్రెండ్స్ నుంచి వచ్చే ఒక బ్యాడ్ సిచ్యువేషన్స్ ఉంటాయి, ఈర్ష్య, అసూయ, జెలసీస్ ఎసెట్రా ఉంటాయి. అట్లాంటి వాటిని ఎట్లా హీల్ చేస్తుంది సెల్ఫ్ హీలింగ్ అండ్ ఎమోషనల్లీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటివి పట్టించుకోవద్దు. ప్రపంచం చాలా పెద్దది, ఎంతోమంది ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ పట్టించుకుంటూ పోతే నీ లైఫ్ అక్కడే ఉండిపోతుంది. పట్టించుకోవడం వదిలేసి నీ లైఫ్, నీ కెరియర్ పాత్ని ఫాలో చేస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటేనే నువ్వు పైకి వెళ్ళగలవు. దట్ ఈస్ వెరీ సింపుల్. సో ఫైనల్గా మేమిద్దరం ఏం చెప్పదలుచుకున్నామంటే, ఒకటి మీకు ఏవైతే టార్గెట్, ఒక రిజల్యూషన్ అనుకోండి, ఈ న్యూ ఇయర్ స్టార్ట్ అయింది రిజల్యూషన్ పెట్టుకోవాలని కాదు. ఏదో ఒక టైంలో మీరు రిజల్యూషన్ అనేది ఏదో ఒక రోజైనా పెట్టుకోండి. ఆ రిజల్యూషన్ మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ చేయండి. చుట్టూ మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రాబ్లం అంటే మనకు వచ్చేది మెయిన్ థింగ్, ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటున్నారు, ఏదో ఒక పాయింట్ అవుట్ చేస్తున్నారు, ఒక మిస్టేక్స్ వెతుకుతున్నారు. ఆ మాటని మనం తీసుకోలేం జనరల్గా. అవునా అని క్వశ్చన్ మార్క్ వస్తుంది. అక్కడే అది మనం స్టాప్ చేయగలిగితే దెన్ యూ విల్ గెట్ సక్సెస్ అనేది మేము చెప్పాలనుకుంటున్నాము. వాటిని పట్టించుకోవద్దు, మీరు ముందుకెళ్ళిపోండి. మీకు ఇష్టమైన ట్రావెలింగ్, ప్లేయింగ్ విత్ కిడ్స్, ప్లేయింగ్ విత్ గేమ్స్, ఎనీథింగ్, వాటి మీద కాన్సన్ట్రేషన్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోతే డెఫినెట్లీ గెట్ సక్సెస్ అనేది నేను చెప్పాలనుకున్నది అనమాట. సో మేము డెఫినెట్లీ మేము సక్సెస్ అయినాము, మీకు సక్సెస్ అవుతారు అనేది మా మోటివ్. అంతేగా? మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అండ్ ఇప్పుడైతే మనం రిసార్ట్కి వెళ్ళిపోదాం, అక్కడ ఎట్లా ఉన్నది కూడా మీకు చూపించేస్తాను. బాయ్.
హాయ్, ఇప్పుడు నేను వచ్చేసి ఎవ్రీ ఇయర్ మనం ఎక్కడ సెలబ్రేట్ చేసుకోవడానికి ఫ్యామిలీ ఆర్ గ్యాదరింగ్స్ జరుగుతుంటాయి కదా. సో కొన్నిసార్లు మనం వెళ్ళలేకపోతాం, కలవలేకపోతాం. అలాంటప్పుడు పిల్లల్ని తీసుకుని ఎంటర్టైన్మెంట్ గా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడానికి మనం వెళ్ళాలనుకుంటాం కదా. సో అట్లాగే మేము కూడా అలంకృత రిసార్ట్ లో కిడ్స్ కోసం యాక్టివిటీస్ ఉన్నాయి. సో వాటి గురించి డీటెయిల్స్ ఎట్లా ఉంటుంది ఏందనేది మీకు ఇప్పుడు చూపించేస్తాను. లెట్స్ గో. అయిరా అది వదిలేసి నాన్న ఆ స్లిప్పర్స్. అయిరా ఎక్కడికి వెళ్తున్నావు? అబ్బో ఇక్కడికి రా, ఇక్కడికి రా, అక్కడ వద్దు, ఇక్కడికి రా. అలిగావా? ఎందుకు? రా ప్లీజ్. ఎవరిది? కమ్ ఆన్ ఫాస్ట్. చిట్టుతల్లి వచ్చేసి పాపం పొద్దున్నే స్కూల్ కోసం లభిస్తుంది కదా, టైర్డ్ అయిపోయింది, పాపం పడుకుంది. మేము ఇంకా ఇంకా 10 to 15 minutes లో మేము రీచ్ అయిపోతాం. అప్పుడు ఇంకా లభిస్తుంది అవన్నీ చూడగానే. ఫుల్గా అలసిపోయింది చిట్టి ప్రాణం. ఫైనల్లీ ఎదురు చూస్తున్న అలంకృత రిసార్ట్కి అయితే వచ్చేసాం. అవుట్ సైడ్ వ్యూ బయట నుంచి అయితే ఇట్లా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నేను చాలాసార్లు వచ్చేసాను. దీని అలంకృత రిసార్ట్ వాళ్ళదే ఒక కెఫే ఉంటుంది, ఒక టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా విజిట్ చేస్తే అక్కడ కూడా ట్రై చేయండి. కార్ పార్కింగ్ అయితే అస్సలు దొరకట్లేదు, ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయినాయంట. వచ్చే వాళ్ళు వస్తున్నారు, అక్కడ ఫొటోస్ దిగుతున్నారు. ఇంకా మా ఆయన అయితే బయట కార్ పెట్టి అవుట్ సైడ్ ఆపోజిట్ సైడ్ కార్ పార్క్ చేయాలంట. ఓ మై గాడ్, ఇంకా 7:30కి స్టార్ట్ అన్నారు. అప్పుడే వెహికల్స్ అన్ని బుక్ అయిపోతున్నాయి. హలో, అలంకృత రిసార్ట్ గురించి నా ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాను. బట్ నైట్ టైం లైట్స్ తో ఎంత సూపర్ గా ఉందో కదా. వెళ్తున్నాం, ఇంకా కొంచెం దూరమే ఉంది. మధ్య మధ్యలో ఐడియల్స్. ఎంట్రీగా వచ్చేసాం, స్టార్ట్ అయిపోయింది. లెట్స్ హ్యావ్ ఏ ఫన్. అయిరా చూసిందా? ఇంట్రెస్ట్ చూపించట్లేదా? వచ్చేంత వరకు ఫుల్ ఎక్సైటెడ్ గా ఉంది, చూడాలి. ఇంకా మేడం ఎందుకో అయిరా ఇది వచ్చేసాం. అయిరా చూడు, అయిరా అయిరా వచ్చేసామే. ఇదిగో వచ్చేసాం చూడు. అన్న వాళ్ళు ఆడుతున్నారు, లైన్ లో పడింది అయిరా. ఇంకా చూడంగానే ఇంటికి వద్దు, గేమ్స్ ఆడదాం అంటుంది. ఇంకా లాస్ట్ ఇయర్ కన్నా గేమ్స్ ఈసారి ఎక్కువ పెట్టారు. లాస్ట్ ఇయర్ వచ్చేసి కొన్ని యాక్టివిటీస్ యాప్స్ పెట్టి చేశారు, ఇంకా గేమ్స్ పెట్టారు. అయ్యో అయ్యో అయ్యో, అప్పుడు ఎర్లీగా వచ్చేసారు, గేమ్ స్టార్ట్ చేసేసారు. ఇంకా సేపు చూడాలండి, ఇంత మంది క్రౌడ్ వస్తారు. ఇలాంటి ప్లేసెస్ మనం ఎర్లీగానే రావాలి. See how they are playing. Dining sets, dance. So ring చేయాలి హోప్లా. నెక్స్ట్ వచ్చేసి ఐరా కోసం అక్కడికైతే తీసుకెళ్ళిపోయాడు. దానికి ఐరా కదంటే చాలా సరిపదా. అట్లా కాదు, వెళ్ళు. అయ్యో కమాన్ ఐరా. వచ్చేసి ఇటు వచ్చేసి. ఏమేమి ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి? క్యాండీ, కాటన్ క్యాండీయా? కారంగా ఉన్నాయండి ఇవి. పాప్కార్న్
ఇయర్ కన్నా కూడా ఈ ఇయర్ కొంచెం డిఫరెంట్‌గా పెట్టారు. ఇంట్రెస్టింగ్‌గా ఉంది. సో, మోస్ట్‌లీ ఫ్రీ అంట. యాక్చువల్‌గా మాకు ప్రైస్ అనుకున్నా నేను. అక్కడికెళ్ళినాక ఇప్పుడు వేస్తారు గదా! రింగ్స్ వాటికి మాత్రం ₹50 చార్జ్ చేస్తున్నారు. చిలక జోష్యంగా అయితే నేను అడగలేదు. ఇంకా స్టిల్ ఈ జనరేషన్‌లో గూడా చెప్పించుకుంటున్నారు. సో, వాళ్ళిద్దరు ఆడుకుంటున్నారని జెప్పి అసలు ఓవరాల్ వ్యూ ఎలా ఉంది? అసలు ఏమేం గేమ్స్ కండక్ట్ చేశారు? ఏం ఫుడ్ స్టాల్స్ పెట్టారు? కిడ్స్‌కి ఏమున్నాయని ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాననమాట. సో, ఇక్కడ పాప్‌కార్న్ ఒకటి, ఫుడ్ స్టాల్, కాటన్ క్యాండీ రెండే పెట్టారు. లాస్ట్ ఇయర్ ఒక 2, 3 అడిషనల్‌గా ఉన్నాయి. సో, ఇక ఈసారి గేమ్స్ ఎక్కువ పెట్టారు ఆర్ట్స్ కన్నా కూడా. సో, పాప్‌కార్న్ ఏందో మరి స్పైసీ ఉన్నాయి. సో, కాటన్ క్యాండీ నైస్ టేస్ట్ అండ్ వీఆర్ కూడా ఒకటి పెట్టారు. ఎంత బావుందో. సో, ఈసారి కొంచెం ఎక్స్‌పెన్సివ్ అండ్ ఇంట్రెస్టింగ్‌గా కండక్ట్ చేశారు. అన్ని గేమ్స్ ఉంటే ఎంత టైం పాస్ అవుతుందంటే మనం గూడా మర్చిపోతాము. సో, 9:00 అయింది అంటే అప్పటి నుంచి క్రౌడ్ ఇంకా ఎక్కువ స్టార్ట్ చేశారు. వాటికన్నా ముందు మనం వచ్చేసామంటే ఎన్ని గేమ్స్ అయినా ఎంతసేపైనా సాటిస్ఫై అయ్యేంత వరకు ఆడుకోవచ్చు అని చెప్పి మేము ఎర్లీగా వచ్చేసాము. డిపెండ్స్ ఇంకా కిడ్స్ ఉన్నారంటే వాళ్ళు ఎప్పుడు నిద్ర వచ్చిందంటే ఆగలేరు కాబట్టి సో, కొంచెం అది కూడా బేస్ చేసుకొని వచ్చేసాను. సో, క్యారమ్ బోర్డ్ టైప్ వీటి పేర్లయితే నాకు ఎగ్జాక్ట్‌గా ఐడియా లేదు. సో, వెరీ ఇంట్రెస్టింగ్ అనమాట. సో, అట్లా కాదు ఆడాల్సింది. సైడ్‌కి ఒక బ్యాండ్ ఇచ్చారు కదా! ఆ బ్యాండ్ యూజ్ చేసుకొని ఆడాలి. సో, ఇవన్నీ ఫస్ట్ ఎక్స్‌ప్లోర్ చేస్తున్నా. తర్వాత వచ్చి గేమ్స్ ఆడదామని చెప్పి ఐరా బోర్ అయిన తర్వాత ఇవన్నీ తీసుకొచ్చి గేమ్స్ ఆడాము కూడా. అవి కూడా ఈ వీడియో ఎండింగ్‌లో ఉన్నాయి. ఇంకా డిఫరెంట్‌గా చాలా యూనిక్‌గా బాగున్నాయి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారనేది కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ టైం గనుక మీరు అలంకృత రిసార్ట్ సర్కిల్‌లో దగ్గరగా ఉంటే గనుక ఈటికి రావడానికి ట్రై చేయండి. వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ప్రైస్ కూడా లేదు. ఫ్రీ. మనకి కిడ్స్ ఉన్నప్పుడు కొన్ని ప్లేసెస్‌కి అలో చేయరు. అండ్ స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ ఉన్నోళ్ళకైతే కొంతమంది చేసుకుంటే కొంతమంది చేసుకోరు. అలాంటప్పుడు ఇలాంటి రిసార్ట్స్‌కెళ్తే మీకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది. ఫుల్ టైమ్ పాస్ అవుతుంది. సోషలైజ్ అవుతారు. రిసార్ట్ లోపల మ్యూజిక్ బ్యాండ్ కూడా ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనుక మనం అక్కడికి కూడా వెళ్ళొచ్చు. బట్ అక్కడ ప్రైస్ ఛార్జ్ చేస్తారు. పర్ హెడ్ 1200 చేంజ్ ఇచ్చారు. బట్ దాంతో పాటు ఇంక్లూడ్ ఏముందంటే డిన్నర్ అన్లిమిటెడ్ బఫే అనమాట. సో, మేము యాక్చువల్‌గా అది కూడా తీసుకుందాం అనుకున్నాము. ఎంతసేపని అక్కడ ఆడుకుంటాము అంత బోర్ అయిపోతుంది కదా 2, 3 అవర్స్ కన్నా అని చెప్పి. బట్ ఐరా వచ్చేసి నిద్రకి ఆగలేకపోతుంది. చాలాసేపు అప్పటికి గేమ్స్ చూసి ఆడింది. దానికోసం అని చెప్పి మేము అది తీసుకోలేదు. సో, ఇంటికెళ్ళిపోయామనమాట. ఈ గేమ్స్ అన్నీ ఆడిచ్చాం హైరా చేత అయితే వెరీ ఇంట్రెస్ట్ అనిపించింది. మీకు నెక్స్ట్ టైం వస్తే కనుక అక్కడ 1200 రీజనబుల్ ప్రైస్, ఫుల్ అన్లిమిటెడ్ బఫే అండ్ గేమ్స్ వీటికి ఏమి ఛార్జ్ లేదండి, ఫ్రీ. సో, నెక్స్ట్ టైం కనుక వీటికి ట్రై చేయండి. చాలా ఎంజాయ్ చేస్తారు డెఫినెట్‌గా. ఒకప్పుడు మనం కర్రాబిల్ ఎలా ఆడేవాళ్ళం. ఇప్పుడు చూసారా కర్రాబిల్లాకి ఎలా అరేంజ్ చేశారు. అండ్ కిడ్స్‌తో పాటు పేరెంట్స్ కూడా ఎంత ఎంటర్టైన్ అవుతున్నారు, ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. సెల్ఫ్ హీలింగ్ అని చెప్పి అన్నా కదా! వీటన్నిటికీ మనం పార్టిసిపేట్ చేస్తూ ఉంటే మనకి మన సెల్ఫ్ ఫీలింగ్ అనేది డెవలప్ అవుతుంది. నాకైతే చాలా ఫన్ అనిపించింది. సో, నేను మొత్తం ఎక్స్‌ప్లోర్ అయితే చేసేసాను. చూసాను కదా! ఎక్స్‌ప్లోర్ చేస్తున్న టైంలోనే ఎంతమంది ఎంజాయ్ చేస్తున్నారు. సో, నేను గోయింగ్ బ్యాక్ టు ఐరా అనమాట. దాని ఐరాని తీసుకొచ్చి రిమైనింగ్ అన్ని గేమ్స్ ఆడిద్దాం అని చెప్పి సెంటర్‌లో చూసారు కదా! 360 డిగ్రీస్ కెమెరా అది. చాలామంది ఒక 2 ఇయర్స్ నుంచి మేము ఐరా బర్త్‌డేకి కూడా మేము ఇది అరేంజ్ చేసాం. సో, ఎక్స్‌పెన్సివ్ అనమాట. ఇది కూడా నేను చార్జబుల్ అనుకున్నా. బట్ ఫ్రీ అంట. ఇప్పుడు కారు ఉంది చూసారా పిల్లల్ని ఎక్కించి కారు తిప్పుతున్నారు. అది కూడా ఫ్రీయే. సో, ఐరాని కూడా 2 టైమ్స్ ఎక్కించిన ఫ్రీగా ఖాళీగా ఉందని చెప్పి 9:00 నుంచి క్రౌడ్ పెరిగి అప్పుడు కొంచెం అవైలబిలిటీ తగ్గింది. అంతసేపట్లో మీకు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఎక్కచ్చు, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు తిరగచ్చు. చాలా మందికి అది ఫ్రీ అని తెలియదు. అసలు సెంట్రల్లో 360 డిగ్రీస్ అయితే ప్రైస్ చార్జబుల్ అనుకొని అసలు దాన్ని పట్టించుకోవట్లేదు. కానీ ఒకరి తర్వాత ఒకళ్ళు వస్తుంటే అది ఎంత ఏందో అడుగుతుంటే ఓకే అది ఫ్రీ అని చెప్పి ఒకరిని చూసి ఒకళ్ళు అక్కడ వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. నేనొచ్చేసరికి వీళ్ళు గేమ్ కూడా షిఫ్ట్ అయిపోయారు. ఆ గేమ్ అయిపోయింది. నెక్స్ట్ గేమ్‌కి అయితే వచ్చారు. ఈ గేమ్ చూడంగానే ఎంతమందికి ఎవ్రీ మాల్‌లో గేమ్స్ జోన్‌లో ఈ గేమ్స్ అయితే ఉంటాయి. సో, ఎంత ఎంజాయ్ చేస్తారో. బాల్స్ ఉన్నాయి, ఇలా జంపింగ్, సో, ఈ చిన్నవి కార్స్, కైటింగ్ అన్నీ అరేంజ్ చేశారు. ఎంత సూపర్‌గా ఉందో. ఇదైతే అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి జంప్ చేస్తూనే ఉంది. మై డాటర్ ఈజ్ ఎంజాయింగ్ వెరీ వెల్. మాకు ఇక్కడి నుంచి హాఫ్ అన్ అవర్ అనమాట అలంకృత రిసార్ట్‌కి. వెళ్ళిన తర్వాత నుంచి అసలు మాకు టైమే అర్థం
అవ్వలేదు. 4 అవర్స్ అయింది. ఎంతసేపు మేము ఆడుకున్నావా అనిపించింది. అంటే అంత ఎంగేజ్ అయిపోయాం అక్కడ ఒక యాక్టివిటీస్‌కి, ఫన్‌కి, పిల్లలతో ఆడించడం అంతా. మన ఇంట్లో ఎన్ని గేమ్స్ ఉన్నా, ఎన్ని సార్లు మనం ఆడిస్తూ ఉన్నా వాళ్ళ చేత, ఎన్ని సార్లు మాల్స్‌కెళ్ళి అవి గేమ్స్ జోన్‌లో గేమ్స్ ఆడిస్తున్నప్పటికి కూడా ఇలాంటి సమ్ అకేషన్స్ టైమ్‌లో కొన్ని డిఫరెంట్ ప్లేసెస్‌కెళ్ళి డిఫరెంట్‌గా యాక్టివిటీస్ ప్లేస్ చేంజ్ అయితే వాళ్ళ మైండ్ సెట్టే డిఫరెంట్ ఉంటుంది. ఏం కాదు, ఏం కాదు, వచ్చేసి అంతే, వెరీ సింపుల్. వచ్చేసింది, భయం పోయింది ఐరాకి. ఐరాకి ఫస్ట్ బర్త్డే చేసినప్పుడు బర్త్డే పార్టీలో 360 డిగ్రీస్ పెట్టాము. అప్పుడు ఫస్ట్ టైం కూర్చుంది. దాని తర్వాత ఇప్పుడు ఐరాకి 4th ఇయర్ రన్నింగ్ అనమాట. అంటే 3 ఇయర్స్ కంప్లీట్. మళ్ళీ ఇప్పుడు వన్ మోర్ టైం గో. ఎందుకు వచ్చింది? రావట్లేదా? అయ్యో, వచ్చింది బయటకు వచ్చింది. కమాన్, ఏదో దాని మీద ఏదైతే టార్గెట్ అవుతుందో అది చేసుకో. ఆఫ్ వస్తున్నా ఐరా. కూల్, నిదానంగా, స్లోగా. అంత ఫ్రంట్ ఉంది వెబ్ చూడు, ఫ్రంట్. ట్రై అంతే, జస్ట్ ఫర్ ఫన్. స్టార్ట్. వావ్, సూపర్. వన్స్ మోర్. సూపర్, క్లాప్స్. ట్రై. అయ్యో, వెరీ గుడ్, క్లాప్స్. దగ్గరికి వెళ్ళేసేసేయి. అయ్యో. వేయించండి దాని చేత. ఆల్రెడీ వైట్ కలర్ కార్ ఎక్కింది కదా అని చెప్పి ఈసారి రెడ్ కలర్ ఎక్కించాను. మమ్మీ ఇంకోసారి రైడ్ చేస్తానని చెప్పింది. సో రెడ్ కలర్ తీసుకుని రైడ్ ఎక్కించాం. క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు వన్ రౌండే వేస్తారు. ఐరా కూడా చాలా పెద్దదైపోయింది. యాక్చువల్గా మేమిద్దరం ఆడదాం అనుకున్నాం. ఈ బుడిగి వచ్చేసి నేను ఆడతా అని చెప్పి వాళ్ళ డాడీతో ఫుల్ టైం ఎంజాయ్ చేస్తుంది. తనకి కూడా చాలా బాగా నచ్చింది. సో యాక్చువల్గా ఇంట్లోనే క్యారమ్ బోర్డ్ కొందాం అనుకున్నాం. వెరీ గుడ్ ఐరా, అను ఫాస్ట్. తీసావా? మళ్ళీ తీయండి. ఎక్కడ సెంటర్ లో పెట్టాలి. తీసిన తర్వాత మళ్ళీ సెంటర్ లో స్టార్ట్. వచ్చేసింది. అది తీయాలంట. ఏడుకు నువ్వు తీస్తావేంటి? ఐరా తీయాలంటుంటే. ఐరా కమాన్ తల్లి, ఫాస్ట్. అది తీయాలి. మా టైం ప్లేస్ లేదు కదా. అయ్యే తీసిందా? వెరీ గుడ్. ఆయన కాదు, పక్కన పెట్టేసి. ఇప్పుడు డాడీ తీస్తాడు. తీస్తున్నావా? చెప్పండి. అయినా ఫాస్ట్. అయ్యో వచ్చేసింది.
కమాన్ కమాన్. ఐరాకి అయితే ఇంకా బాగా నిద్ర వచ్చేస్తుంది. వెళ్ళిపోదాం అనుకునే టైంకి అసలు ఆర్కెస్ట్రా అది మ్యూజిక్ బ్యాండ్ ఎక్కడ జరుగుతున్నాయని చెప్పి కొంచెం ఫ్రంట్కి వెళ్ళాము. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ లైటింగ్తో బుద్ధుడి విగ్రహం ఉంది. అక్కడ లోపలికి జరుగుతుంది. సో ప్రైస్ అక్కడే అడిగామన్నమాట. డిన్నర్ కూడా అక్కడే జరుగుతుంది లోపలికి. సో 1200 చేంజ్ అయితే చెప్పారు. ఇంకా మాకైతే అంత టైం లేదు, ఐరా సహకరించట్లేదు అని చెప్పి వీఆర్ గోయింగ్ బ్యాక్ అనమాట. సో మా ఫన్ అయితే చూసారు ఎంత బాగుంది, ఎంత ఎంజాయ్ చేసాము. మేమే కాదు కిడ్స్తో వచ్చిన ప్రతి ఒక్కరు ఫ్యామిలీస్ అయితే బాగా ఎంజాయ్ చేశారు. నెక్స్ట్ టైం కనుక మీరు వెళ్తే డెఫినెట్గా మీరు ఈ ప్లేస్కి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. నాకైతే అసలు ఇంటికి వెళ్ళాలనిపించలేదు, ఇంకా తప్పదు కదా ఇంకా వెళ్ళిపోవాలి. సో బాయ్ బాయ్, టేక్ కేర్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోతో. మళ్ళీ శ్రీశైలం ట్రిప్ అయితే ఉంది, అక్కడ మేము తీసుకున్న రూమ్స్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ మీకు అప్లోడ్ చేస్తాను.